ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారయ్యి అందరినీ తన వైపుకు ఆకర్షించేస్తుంది. మనిషి ఎప్పుడు ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేది సూటిగా ఉండే చెట్లే, వంగిపోయే దర్భాలు కాదు. నీ వెంటరాని ఇంటిని, ఒంటిని రోజు కడుగుతావు. మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు? పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది దేవుడు నీకోసం సిద్ధం చేసి ఉంటాడు. మూర్ఖులతో వాదించటం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా స్పందించదో నువ్వు చెప్పేది మూర్ఖులకు కూడా వినలేరు. అందరూ అంటుంటారు కదా, కష్టం ఉన్నా సరే ఒంటరిగా ఉండటం మంచిదని. నిజంగా చెప్పాలంటే ఒంటరితనాన్ని కూడా భరించడం చాలా కష్టం. జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గలవారికి సుఖాలు ఎక్కువ. మనము చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం జీవితకాలం మర్చిపోకూడదు. బలంగా పదే పదే తాకిన అలలకు బండరాయి రూపాన్ని సైతం మార్చినట్టే నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది.